హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మా పాపది అక్షరాభ్యాసం వీడియో అనమాట. ఇది మేము విజయనగరంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో చేయించాము. బేసికల్గా మన అందరం పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటే బాసరా వెళ్ళాలి, లేకపోతే దగ్గరలో ఉన్న ఏదైనా టెంపుల్లో చేయించేసుకుందాం చాలామంది అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ సరస్వతి అమ్మవారి కోవిల్లో చేయించుకుంటే మంచిదని ఎక్కువ ఫీల్ అవుతారు. ఈ అక్షరాభ్యాసం ఏ ఇయర్లో చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, అలాగే దీనికి ఏమేమి కావాలి అనేది ఫుల్గా చెప్తాను. అండ్ ఈ అక్షరాభ్యాసం చేయించిన తర్వాత ఇక్కడ మేము మా పాప వెయిట్ బట్టి తులాభారం కూడా ఇచ్చామన్నమాట. దానికోసం కూడా క్లియర్గా చెప్తాను. ఈ టెంపుల్లో అన్నీ చాలా అవైలబుల్గా ఉంటాయి, ఏవి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ కావాలంటే మనం తెచ్చుకోవచ్చు కూడా, లిస్ట్ వాళ్ళు ఇస్తారు, ఎప్పుడెప్పుడు చేస్తారు, ఏ టైమింగ్స్లో అక్షరాభ్యాసం చేస్తారని మొత్తం అంతా క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ సరస్వతి అమ్మవారి కోవిల్ వచ్చేసి విజయనగరంలో ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు అక్షరాభ్యాసం జరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా 3 బ్యాచెస్గా అక్షరాభ్యాసం జరుపుతారనమాట. మార్నింగ్ 7:30 బ్యాచ్ ఒకటి ఉంటుంది, అలాగే 8:30 to 9:30 ఒకటి ఉంటుంది, అలాగే 9:30 to 11 o'clock వరకు ఒకటి ఉంటుంది. సో ఈ 3 బ్యాచెస్లో మనం ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో చేయించుకోవాలనుకుంటే ఆ బ్యాచెస్లో కూర్చొని మనం చేయించుకోవచ్చు అనమాట. ఒకవేళ మన పిల్లల నక్షత్ర ప్రకారంగా ఒకవేళ టైం కానీ చూసుకుంటే ఆ టైం ఏ బ్యాచ్కి సెట్ అవుతుందో చూసుకొని ఆ బ్యాచ్లో ఉండి మనం చేయించుకోవాలి. అంతేగాని మన టైంకి తగ్గట్టు వాళ్ళు చేయాలి అంటే మాత్రం అక్కడ అక్షరాభ్యాసం అలా చెయ్యరు. ఫర్ ఎగ్జాంపుల్ మా పాపకి మార్నింగ్ 9 o'clockకి యాక్చువల్గా టైం ఉందన్నమాట. సో తనకి ఏంటంటే 8:30కి మేము పూజలో కూర్చుంటే 9:30 వరకు పూజ జరుగుతుంది. ఆ బిట్వీన్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంకి ఎగ్జాక్ట్గా అక్షరాభ్యాసం అనేది జరుగుతుంది. సో మేము ఆ టైం చూస్ చేసుకున్నాం అనమాట. సో ఇలాగా మనం ఒకవేళ టైం ఉంటే కనుక ఆ టైం తగ్గ బ్యాచ్ చూస్ చేసుకొని చేయించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ అక్షరాభ్యాసానికి ఏమేమి కావాలనేది నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు అక్షరాభ్యాసం కావాల్సిన సామాన్లు లిస్ట్ చెప్తాను. ఎవరికైనా కావాలి అంటే నోట్ చేసుకోండి. 1 kg బియ్యం, అలాగే పసుపు కొమ్ములు 3, పసుపు, కుంకుమ, అక్షతలు, అలాగే పంచపాత్ర ఒకటి కంపల్సరీగా ఉండాలి, తమలపాకులు, ఆకు చెక్క, చిల్లర పైస, ఒక కొబ్బరికాయ, పువ్వులు, అలాగే ఒక స్లేట్ పెన్సిల్, ఇవి మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా కానీ ఏం తెచ్చుకోలేదు అనుకున్నా కానీ ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. బయట ఒక షాప్ ఉంటుంది, అక్కడే బియ్యము, అలాగే ఆకు చెక్క, పువ్వులు ఇట్లా ఇవన్నీ తీసేసుకొని లోపల 500 rupees మనకి టికెట్ ఒకటి కొనుక్కోవాలన్నమాట. టికెట్ కొనుక్కున్న తర్వాత వాళ్ళే పూజకి కావాల్సినవి సామాన్లు అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు. తర్వాత 2 పెద్ద కంచాలు, అలాగే అమ్మవారి ఫోటోతో కలిపి అన్నీ వాళ్ళే ఇస్తారనమాట. మేము ఒకవేళ బాసరా వెళ్ళి అక్కడ చేయించుంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం చేయించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే పూజ అంత బాగా చేశారనమాట. ప్రతి దానికి దాని యొక్క అర్థం చెప్పి చాలా డీటెయిల్డ్గా చేసి చెప్పారు. చాలా చాలా బాగా అనిపించింది. కానీ ఒక్క విషయం, అక్కడ ఉన్న అక్షరాభ్యాసం చేసే పంతులు గారు ఎవరైతే ఉంటారో ఆయన చాలా స్ట్రిక్ట్ అనమాట. అస్సలు వీడియోస్ తీయకూడదు, ఫొటోస్ తీయకూడదు అని ముందే స్ట్రిక్ట్ కండిషన్ పెట్టారు. సో దానివల్ల మేము వీడియో ఏమీ షూట్ చేయలేకపోయాము. సో తర్వాత చేసేవన్నీ కూడా షూట్ చేసామన్నమాట. సో కంప్లీట్గా అక్షరాభ్యాసం ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ పలక, అలాగే ఆ స్లేట్ పెన్సిల్ ఏదైతే ఉంటుందో అది పిల్లలు వాళ్ళ తల మీద పెట్టి 3 సార్లు ప్రదక్షిణలు చేసిన తర్వాత అప్పుడు అమ్మవారిని దర్శించుకొని వెళ్ళమని చెప్పారనమాట. చాలా బాగా అనిపించింది. టెంపుల్కి వెళ్ళిన తర్వాత పాజిటివ్ వైబ్ అయితే ఇంకా హ్యాపీగా అనిపించింది. సో కంప్లీట్గా మా దర్శనం అలాగే ప్రదక్షిణలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో తులాభారం ఇచ్చామన్నమాట. ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది, ఏ వస్తువులు ఇస్తే తులాభారానికి ఏమేమి ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది. దానికి తగ్గట్టు మనకు నచ్చింది మనం ఇవ్వచ్చు. అన్నీ ఇక్కడే అవైలబుల్గా దొరుకుతాయి, బయట నుంచి కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. బయట ఉన్న కాస్ట్లే వీళ్ళ దగ్గర కూడా ఉంటుంది. మేమైతే బోర్డు అంతా చదివిన తర్వాత కొమ్ము శనగలు ఇవ్వాలనుకున్నాము. కొమ్ము శనగలు, షుగరు, గోధుమలు, అలాగే పసుపు కొమ్ములు ఇట్లా ఉంటాయన్నమాట. సో మేమైతే కొమ్ము శనగలు చూస్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇవ్వాలి అనుకున్న తర్వాత ఫస్ట్ పిల్లలది వెయిట్ తీసుకుంటారనమాట. వాళ్ళు ఉన్న వెయిట్కి 1 kg ఎక్స్ట్రా తీసుకుంటారు, మనం ఏదైతే ఐటమ్ ఇవ్వాలనుకుంటున్నామో అది. సో కొమ్ము శనగలు మా పాప వచ్చేసి 12 kilos ఉంది, 13 kilos కొమ్ము శనగలు తీసుకున్నారనమాట. అక్కడ తులాభారం ఇచ్చే దగ్గర కూడా మంచిగా మంత్రాలు చదివి మన పిల్లల్ని ఆశీర్వదిస్తారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఇక్కడ ఆ తులాభారంకి సంబంధించి బోర్డు ఇక్కడ ఇస్తాను, ఫుల్
డీటెయిల్డ్గా ఉంటుంది ఇందులోని. చూసి ఎవరైనా చేయించుకోవాలి, తులాభారం ఇవ్వాలనుకుంటే మాత్రం చూసి అక్కడ అన్నీ దొరుకుతాయి, అవైలబుల్గా ఇవ్వచ్చు అనమాట. యాక్చువల్గా మేము బాసర వెళ్ళి అక్షరాభ్యాసం చేయించాలి అనుకున్నాము, కానీ మాకు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల వెళ్ళలేకపోయామన్నమాట. కాకపోతే ముందు వరకు చాలా ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని వెళ్ళి చేయించలేకపోయానని. బట్ ఇక్కడ చేయించిన తర్వాత నాకు 1% కూడా ఫీలింగ్ లేదు, అంత హ్యాపీగా అనిపించింది. పూజ మాత్రం చాలా బాగా చేస్తారండి. ఇక్కడ విజయనగరం చుట్టుపక్కల అలాగే విజయనగరం లోకల్లో ఉన్న వాళ్ళు, స్టూడెంట్స్ అలాగే స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ఎగ్జామ్ హాల్ టికెట్స్ కూడా తీసుకొచ్చి పూజలు చేయించి తీసుకువెళ్తారు. అంత ఎక్కువగా నమ్ముతారన్నమాట. మెయిన్గా ఇక్కడ కొన్ని మెయిన్ డేస్ ఉంటాయి కదా, నవమి, దశమి, అట్లా కొన్ని మంచి రోజులు ఉంటాయి కదా, అలాంటప్పుడు మాత్రం ముందు రోజే వెళ్ళి టికెట్ తీసుకోవాలి. నార్మల్ అప్పుడు మాత్రం ఒక గంట ముందు వెళ్తే సరిపోతుంది. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అక్షరాభ్యాసం హాల్ ఎంత పెద్దది ఉందో అంత ఫుల్ అయిపోతుంది అనమాట కొన్ని ఇంపార్టెంట్ డేసెస్లో. సో అందుకని ముందుగానే టికెట్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది, యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.